ఎస్టేట్ ప్రేయర్ సెల్ లో ఉన్న సోదరుల హస్బెండ్స్ కూడా, భర్తలు కూడా చాలా మంది ఫోన్ చేసి ఈ ప్రార్థన వల్ల నా భార్యలో మార్పును చూశానంటే ఎంత ప్రభావం మనము మన జీవితాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా, మన మాటల ద్వారా ఇంట్లో మనం చూపిస్తున్నామో అర్థమవుతుంది. అవునా? వాక్యంలో మనిషికైనా చెడుకైనా కానీ ప్రభావం చూపించిన సోదరీలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, తల్లులు ఉన్నారు. యోకెబెదును గురించి వింటున్నాం కదా, ఉదయకాలము విన్నాము, నిన్న కూడా మీరు విన్నారు. యోకెబెదు ఒక తల్లిగా తన కుమారుని భద్రపరిచిందని విన్నాం. అంతేకాదు యోకెబెదు చిన్న వయసులోనే తన కుమారుని జీవితంలో మంచి ప్రభావం చూపించింది. అవునా? తన కుమారుడితో ఎంత సమయం గడిపింది? 3 నెలలు. ఫస్ట్ ప్రాయంలో జస్ట్ బోర్న్ బేబీతో 3 months, ఫస్ట్ 3 months లో తను సమయాన్ని కుమారునితో గడిపింది. ఆ తర్వాత ఏమైనా తను గడపగలిగిందా? ఆ 3 నెలల్లో, పాలిచ్చే 3 నెలల్లో ఒక తల్లి కుమారుని జీవితంలో ఎటువంటి ప్రభావం చూపించగలుగుతుంది? ఇప్పుడు మనమే ఉన్నాము, ఇక్కడ కూర్చున్న ఆల్మోస్ట్ అందరము దాదాపు 90% మందిని తల్లులమే. మొదటి 3 నెలల్లో మన పిల్లల జీవితాల్లో మనం ఏమైనా ప్రభావం వేయగలిగినామా? ఏ బీజమైనా వేయగలిగినామా? లేదు కదా. కానీ యోకెబెదు మనకు మాదిరిగా ఉంది. అక్కడ మనకు ఛాలెంజ్ గా కనపడుతోంది. తన జీవితం చాలా ప్రభావితంగా ఉంది. పాలు తాపించే వయసులోనే రాజాజ్ఞకు వ్యతిరేకంగా, రాజాజ్ఞకు మితిమీరి తన కుమారుని భద్రపరుచుకొని హెబ్రీ విలువలను నేర్పించింది. హెబ్రీ యొక్క దేవుని గురించి నేర్పించింది, వారి దాసత్వం గురించి నేర్పించింది, వారిని విడిపించేది ఈ దేవుడే నేర్పించింది. అంతేకాదు పాలు తాపించే ఆ 3 నెలల్లో ఆ కుమారుణ్ణి ఒక నాయకునిగా చేసింది. యోకెబెదు ఏమైనా నాయకురాలా, యాజకురాలా, గొప్ప పేరు పొందిన, పేరు ప్రఖ్యాత కాంచిన స్త్రీనా? కాదు కదా. సామాన్యురాలైన స్త్రీ, సామాన్యురాలైన తల్లి మోషేని ఎలా తీర్చిదిద్దింది? నాయకునిగా, ఇశ్రాయేలీయులందరికీ మొదటి నాయకునిగా చేసింది. ఎప్పుడు చేసింది? మొదటి 3 నెలల్లోనే చేసింది. పాలు త్రాపించే వయసులోనే తన ప్రభావాన్ని తన కుమారుని పైన వేసింది. ఈనాడు మనము చాలా మంది స్త్రీలు, ముఖ్యంగా తల్లులు, పిల్లలు తినట్లేదని, పిల్లలు తాగట్లేదని, పిల్లలు ఇది చేయట్లేదు, అది చేయట్లేదని మనం ఏమిస్తున్నాం? అడగకుండానే వచ్చేస్తుంది ఆన్సర్. ఏమిస్తున్నాం? మొబైల్ ఇస్తున్నాం. ఏమంటే మనము చెప్పేది వాళ్ళకి అర్థం కాదని మనమంతకు మనమే ఎక్స్క్యూజ్ ఇస్తున్నాం. నేను చెప్తే వాళ్ళకి అర్థం కాదక్క, అది వాళ్ళ వాక్యం నేర్పియండి అమ్మా, చిన్న వయసు నుంచి కట్టక వాక్యాలు నేర్పించండి, బైబిల్ నేర్పించండి, పాటలు నేర్పించండి అని చెప్తే వాళ్ళకి అర్థం కాదక్క. ఏంటి అర్థం కాదు? మోషేకి ఎట్లా అర్థమైంది? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, అడ్వాన్స్ అయిపోయినారు, ఇంకా అర్థం కాలేదా? ఫోన్ అర్థం చేసుకోగలుగుతున్నారు మన పిల్లలు. మనకన్నా టెక్నాలజీని బాగా అర్థం చేసుకోగలిగిన పరిస్థితులలో ఉన్నారు. మనం ఏం చేస్తున్నామంటే మనకున్న బాధ్యతలను బట్టి, మనకున్న పనులను బట్టి దాన్ని ఒక సాకుగా తీసుకొని మన పిల్లలకి మనం నేర్పించడం లేదు. తద్వారా మంచి ప్రభావాన్ని మనము వేయలేకపోతున్నాం, మంచి నాందిని మన పిల్లల జీవితాల్లో మనము వేయలేకపోతున్నాం. కానీ వాక్యంలో ఏమనుందంటే స్త్రీ ప్రభావం ఎంత గొప్పగా ఉందంటే, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. నేను గట్టిగా చదువుతాను. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవలెనని కోరుచున్నాను. ఏమనుంది ఇక్కడ? ఎవరు పెళ్లి చేసుకోవాలి, ఎవరు వివాహం చేసుకోవాలి? యవన ప్రాయం ఎప్పుడు ఉంటది? 'యూత్ స్టేజ్ ఎప్పుడు ఉంటది? 20 నుంచి 15 నుంచి ఉండేది టీనేజ్ కదా.
19 years వరకు టీనేజ్ అంటారు, అవునా? యవన ప్రాయం ఎప్పటి నుంచి వస్తుంది? టీనేజ్ దాటిన తర్వాత వచ్చేది యవన ప్రాయం. సో అది ఎంత వరకు ఉంటది? 20 to మీరు వేసుకోండి, ఒక 30 సంవత్సరాలు వేసుకోండి. 20 నుంచి 30 సంవత్సరాల వరకు యవన ప్రాయం కదా. ఆ వయసులో వివాహాలు చేసుకోవాలని వాక్యంలో ఉంది. తర్వాత ఏం చేయాలి? వివాహాలు చేసుకొని పిల్లల్ని కనాలి, గృహ పరిపాలన చేయాలని. కానీ ఇప్పుడు యవనస్తులు ఏ వయసులో వివాహాలు చేసుకుంటున్నారు? 30కి చేసుకోవట్లేదు ఎవరు. 30 దాటిపోతుంది. ఎందుకు? ప్రయారిటీస్ లేవు. ప్రభు మనల్ని ఒక స్త్రీగా నిర్మించినప్పుడు, ఆదికాండం 2వ అధ్యాయంలో మనల్ని నిర్మించినప్పుడు, ఒక స్త్రీగా చేసినప్పుడు కుమార్తెగా నువ్వు బాధ్యత వహించు అని చెప్పలేదు. కుమార్తెగా నీ తల్లిదండ్రుల బాధ్యతను వహించు అని చెప్పలేదు. లేకపోతే తల్లిగా నువ్వు ఇది చేయి అది చేయి అని చెప్పలేదు. మనల్ని దేనిగా నిర్మించాడు? ఆదికాండం 2వ అధ్యాయంలో మనల్ని దేనికోసం చేశాడు? సహాయంగా చేశాడు, సహకారిగా చేశాడు. మన ఉద్దేశం ఏంటి? మనం ఈ లోకంలో ఉండడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి? అది పక్కన పెట్టేసి మన పిల్లలకి తల్లులమైన మనము ఆ ప్రభావం చూపించడంలే. నువ్వు మంచి భార్యగా ఉండాలని వంట నేర్పించడంలే, నువ్వు భార్యగా ఉండాలని వినయ విధేయతలు నేర్పించడంలే, అనుకువ నేర్పించడంలే. ఇవి నేర్పించకుండా మనం ఏం చేస్తున్నామంటే చదువులు బాగా చదివించి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసి సమానంగా ఉండాలి. ఇక్కడ సమానంగా ఉంటే ఇక్కడ వాక్యం నెరవేరుతుందా? ఈయన భర్తతో ఉద్యోగం సమానంగా చేస్తే ఇంటికి వచ్చే భర్త మాట వింటారు ఆడపిల్లలు? మరి ఎవరు ఫెయిల్యూర్స్ దీనికి? తండ్రి కాదు, మనమే. తల్లులమైన మనము మన ప్రభావం మన ఇంట్లో మన పిల్లల పైన ఎలా వేస్తున్నాం అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. యవన ప్రాయం పోయే వరకు అసలు వాళ్ళ వివాహాల విషయంలో మనం ప్రోత్సహించట్లేదు. ఆ విషయాలు మాట్లాడడం లేదు. బాగా చదువుకోమ్మా, మంచి మార్కులు రావాలి, ఫస్ట్ రావాలి, ఉద్యోగం సంపాదించాలి, ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి. నీ భర్తని నువ్వు విడిచిపెట్టినా కానీ నువ్వు ఎలా నిలబడాలన్నా అట్లాంటి ఉద్యోగం సంపాదించుకోమ్మా. చెప్తున్నామా మన పిల్లలకి? ఇదేనా వాక్యం చెప్పేది? వాక్యం ఏం చెప్తుంది? యవన స్త్రీలు ఏం చేసుకోవాలి? వివాహం చేసుకొని పిల్లలను కనాలి, గృహ పరిపాలన చేయాలి. ఈ పిల్లలు వివాహం చేసుకోవడము, పిల్లల్ని కనడము, గృహ పరిపాలన చేయడము ఎక్కడ నేర్చుకుంటారు? స్కూల్స్ లో నేర్చుకుంటారా? తల్లి నేర్పిస్తుందా? మనం తల్లులంగా ఇది నేర్పిస్తున్నామా మన పిల్లలకి? చేత కాదు, వదిలేసే. నీకు వంట రాదులేమ్మా, నువ్వు వదిలేసే, నువ్వు కిచెన్ లోకి వెళ్ళకు. అసలు కిచెన్ పనులు అప్పగించాం, బాత్రూమ్లు కడిగే పని అప్పగించాం, బెడ్షీట్లు మార్చే పని అప్పగించాం, కర్టన్స్ మార్చే పని ఏది నేర్పించడం. మనం ఏం నేర్పిస్తున్నాం? చదువులు నేర్పిస్తున్నాం. సొసైటీలో ఎలా వాళ్ళు ప్రవర్తించాలనో, ఎలా ఎదిగి రావాలనో నేర్పిస్తున్నాం. ప్రభు ఈ మధ్యాహ్న కాలం మనతో మాట్లాడుతున్నాడు. ఏ రకమైన ప్రభావం మనం తల్లులంగా వేస్తున్నాం మన పిల్లల జీవితాల్లో? ప్రాముఖ్యంగా ఆడపిల్లలు కలిగిన తల్లులు ఇంకెటువంటి ప్రభావం వేస్తున్నారో గమనించుకోవాలి. అంతేకాదు, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు ఉంది. కానీ మధ్యలో నుంచి చదువుతున్నాను. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి మా భర్తలను శిష్యులను ప్రేమించు వారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారునై ఉండవలను. ఇవన్నీ మనమే నేర్పించాలి. అమ్మా, నువ్వు వివాహం చేసుకుని ఈ వయసు అయిన తర్వాత నువ్వు వివాహం చేసుకోవాలి, నీ భర్తను నువ్వు ప్రేమించాలి, నీ భర్తను నువ్వు గౌరవించాలి, విధేయత చూపించాలి, అణిగిమణి ఉండాలి. ఇవి నేర్పించడం లేదు. కానీ మన వాక్యం ఏం చెప్తుంది? ఈ ఉపదేశం చేయాలి, ఈ మంచి బోధ మనము చేయాలి. మన పిల్లలకు మనము చేస్తే వాళ్ళు వింటారు. మందిరాల్లో కూర్చొని మీ సంసారాలు ఇట్లా చేసుకోండి అని చెప్పరు, అవునా? ఇండివిజువల్ గా పిలిచి అమ్మ నీ సంసారం ఇట్లుంటది అని ఏ పాస్టర్ చెప్పరు.
ఏ పాస్టర్ భార్య చెప్పదు. అవన్నీ చెప్పాల్సింది ఎవరు? తల్లులు. ఇంతవరకు చేయకపోయినా పర్వాలేదు, ఇప్పుడైనా నేర్చుకుందాం, చేద్దాం. నేను ఇది ఎందుకు పంచుకుంటున్నానంటే నా అనుభవంలో నుంచి నేను నేర్చుకున్న విషయాలు మాత్రమే పంచుకుంటున్నాను. నేను నేర్చుకుంది, నేను పాటించింది, నేను చెయ్యండి, నేను పంచుకోవడంలో నాకు అస్సలు ఇష్టం ఉండదు. నా పిల్లలు 3 పిల్లలు, ప్రభు నాకు 3 కుమార్తెలను అనుగ్రహించాడు. నా పిల్లలు పెరిగి వస్తుంటే ఈ మధ్య కాలంలోనే మా పెద్ద పాప, అలాగే మా రెండో పాప కూడా వచ్చింది. మీరు చూసినారు. కొంచెం చెప్పగలిగిన యుక్త ప్రాయంలోనే ఉంది, మంచి వయసులోనే ఉంది. వివాహం టాపిక్ మాటికి మా ఇంట్లో వస్తూ ఉంటుంది. సో నేను మా పిల్లలకి చెప్పినాను, మా కుమార్తె కూడా ఉంది కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను మిమ్మల్ని చదివిస్తున్నాను, ఒక ఉద్యోగం కోసం నేను చదివించట్లే. మీరు ఇల్లిటరేట్స్ గా ఉండకూడదు, చదువు లేని వారిగా ఉండకూడదు. ఇల్లిటరేట్స్ గా ఉండిపోతే అజ్ఞానంలో ఉండిపోతారు, ఏది అర్థం కాదు, ఏది చెప్పినా ఆ అజ్ఞానంలో ఉండిపోతారు. కాబట్టి మీకు చదువు చెప్పే బాధ్యత ఉంది. కాబట్టి చదువు మాత్రమే మా బాధ్యత. ఉద్యోగం అనేది మీరు ఒక ఇంటి ఆయనకు మీరు సహకారులుగా వెళ్తారు. ఏది కోరితే అది చేయండి. అందరూ తీసుకెళ్ళిపోయారు. ఇది ఒక్కటి జాగ్రత్తగా చూడండి. ఇదే ఇది నేర్పించలేకపోతున్నాం. కాబట్టి తర్వాత ఈ మధ్య కాలంలో సంతానం లేదు. 30 ఏళ్ల తర్వాత వివాహాలు చేసుకుంటే సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? చిన్న వయసులో యవన ప్రాయంలో వివాహాలు చేసుకుంటే సంతానం వస్తుంది. యవన ప్రాయం అయిన తర్వాత వివాహాలు చేసుకుంటే సంతానం కలుగుతుందా? అప్పుడు చేసుకోవాల్సినప్పుడు చేసుకోకుండా ఆ తర్వాత బాధ్యత ఎవరి పైన పెడతారు? సంఘం పైన పెడతారు అనమాట. మీరు నా కోసం ప్రార్థన చేయండి, నాకు సంతానం కావాలా, నాకు పిల్లలు కావాలి. ఆ పిల్లలు పుట్టకపోతే మళ్ళీ ప్రభు పైన అలుగుతారు. మనం చేసిన మొండితనం ఎక్కడ కానీ ప్రభు పైన మాత్రం అలుగుతా ఉంటాయి. ఇది ప్రభు తల్లులమైన మనము చూపించవలసిన ప్రభావం. సరే, చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కుమార్తెల పైన ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారేమో, కానీ కుమారుల పైన కూడా తల్లులు చూపించిన ట్రెమెండస్ ఇన్ఫ్లుయెన్స్ వాక్యంలో కనపడతా ఉంది. పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం పెద్దగా ఉంది, మధ్యలో నుంచి నేను చదువుతున్నాను. నిష్కపటమైన విశ్వాసం చేసుకుని నా పిత్రాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదటి అవ్వ అయిన లోయలోను తల్లి అయిన యూనికేలును వసించింది. అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎవరి విశ్వాసం ఇది? ఇక్కడ ప్రభావం ఎక్కడి నుంచి వస్తుంది? తరతరాలుగా వస్తా ఉంది. అవ్వలో ఉండింది, అవ్వ నుంచి ఎవరికి వచ్చింది? తల్లికి వచ్చింది. తల్లి నుంచి ఎవరికి వచ్చింది? కుమారునికి వచ్చింది. ఈ అవ్వ కానీ ఈ తల్లి కానీ ఏమన్నా పెద్ద లీడర్సా, పెద్ద టీచర్సా, లేకపోతే పెద్ద విద్వాంసులా, లేకపోతే పెద్ద నాయకుల, కలెక్టర్సా, కమిషనర్సా? ఎవరు వాళ్ళు? సామాన్య గృహిణులు, సామాన్య హోమ్ మేకర్ హౌస్ వైఫ్స్ కదా. ఈ హౌస్ వైఫ్స్ ఏం చేసినారు? ప్రభులోకి తమ కుమారుని నడిపించినారు, ప్రభు యొద్దకు ఆకర్షించినారు. అంతేకాదు ప్రభు కోసం ఒక మంచి నాయకునిగా చేసినారు, విశ్వాసంలో మంచి నాయకునిగా చేశారు. క్రైస్తవ సిద్ధాంతాలను, వాక్య సిద్ధాంతాలను నేర్పించిన తల్లులుగా ఉన్నారు. తిమోతికి తెలియని సిద్ధాంతం ఉందా? తిమోతికి సిద్ధాంతాలు పౌలు నేర్పిస్తూ ఇవన్నీ నీకు ముందే తెలుసు అంటున్నాడు. ఎవరు నేర్పించారు పౌలుకు? తిమోతికి సిద్ధాంతాలు తల్లి నేర్పించింది, అవ్వ నేర్పించింది. అంటే తల్లికి అవ్వకి కూడా సిద్ధాంతాల పట్ల అవగాహన ఉంది. ఈనాడు నీకు నాకు వాక్యంలోని సిద్ధాంతం పట్ల అవగాహన ఉందా? మనకు వాక్యం అంటేనే తెలియదు. మనకు తెలిసిన 2-3 వచనాలను పట్టుకొని మనకు చాలా తెలుసు అనుకుంటాం. కానీ ఇక్కడ సామాన్య ఇంటి గృహిణులు ఏం చేస్తున్నారు? సిద్ధాంతాన్ని తిమోతికి నేర్పించినట్లుగా కనబడతా ఉంది. ఒక కుమారుని విషయంలో కూడా
ఒక నాయకుడిని చేసే విషయంలో ఎవరి ప్రయాస కనపడతా ఉంది? తల్లి ప్రయాస కనపడతా ఉంది, తల్లి ప్రభావం కనపడతా ఉంది, అవ్వ ప్రభావం కనబడతా ఉంది. ఆస్తులు పాస్తులు ఇవన్నీ ఒక స్వాస్థ్యంగా వస్తూ ఉంటాయి, కానీ విశ్వాసం అనేది మాత్రం మనము మన నెక్స్ట్ తరానికి అందించాలి, నేర్పించాలి, బోధించాలి. అది నేర్పించకపోతే వచ్చేది కాదు. ఆస్తి వాళ్ళు ఏ ప్రయాస పడకపోయినా మన ఆస్తి మనం చచ్చిపోతే వాళ్ళకే వస్తుంది, కానీ విశ్వాసం వస్తుందా? విశ్వాసం మనం నేర్పించాలి. తరతరాలకు అది ఆశీర్వాదంగా రావాలంటే అది మన బాధ్యత, అది మన ప్రభావంగా. యోగ్యవేద విషయంలో కూడా తల్లిగా ఉండి కుమారుని విషయంలో ప్రభావం చూపించినట్లుగా కనబడతా ఉంది. అంతేకాదు, దాటిపోదాం. సామెతలు 31వ అధ్యాయం ఎవరు రాశారు? సొలొమోను రాశాడు. సొలొమోను అది ఆ అధ్యాయం రాసేటప్పుడు ఆయన పేరు లెమూయేలు అని చెప్పబడింది. లెమూయేలు అనే పేరు ఎవరిచ్చినారు? లెమూయేల్ అంటే దేవునికి చెందినవాడు. లెమూయేల్ అనే పేరు తండ్రి ఇవ్వలేదు, లెమూయేల్ అనే పేరు తల్లి ఇచ్చింది. సామెతలు 31వ అధ్యాయం చదివినప్పుడు ఒక స్త్రీ యొక్క ఆధిక్యత, ఒక స్త్రీ యొక్క గొప్పతనం, ఒక స్త్రీ యొక్క సౌందర్యాన్ని చక్కగా చిత్రీకరించినాడు కదా. ఎవరు చిత్రీకరించింది? స్త్రీ చిత్రీకరించిందా? అక్కడ బెత్షెబా చిత్రీకరించిందా? ఎవరు చిత్రీకరించినారు? లెమూయేలు చిత్రీకరించినాడు. ఒక పురుషుడు, ఒక రాజు, ఒక కుమారుడు. ఆ కుమారుడు ఒక యజమాని, లేకపోతే ఇంటికి యజమాని, ఒక భర్త. ఆ సామెతలు 31వ అధ్యాయంలో స్త్రీ యొక్క సౌందర్యాన్ని వివరించినట్లుగా మనకు తేటగా కనపడతారు. అంటే స్త్రీ యొక్క సౌందర్యం, స్త్రీ యొక్క బలము, స్త్రీ యొక్క విలువ, స్త్రీ యొక్క తాకత్, అదంతా ఆయనకు తెలిసిందంటే ఎవరు నేర్పించింటారు? ఎవరు నేర్పించింటారు? ఎవరు నేర్పించింటారు? తల్లే కదా. ఎవరి ద్వారానో వచ్చింటది కదా. బత్షెబా దావీదు జీవితంలోకి ఎలా ప్రవేశించిందో అనేది పక్కన పెడితే, ఒక తల్లిగా మాత్రము ఆమె మంచి ప్రభావము తన కుమారుని జీవితంలో చూపించినట్లుగా కనపడతారు. తల్లిగా మంచి నాంది వేసింది కాబట్టి సామెతలు 31వ అధ్యాయము ఆయన అంత చక్కగా రాయగలిగినాడు. అవునా? ఆ స్త్రీకి ఎంత గొప్ప విలువనిస్తూ, ఎంత గొప్ప ఆధిక్యతనిస్తూ, ఆమె వర్ణిస్తూ, ఆమెను హెచ్చిస్తూ, అసలు పురుషుడు చేసేంత పని, పురుషుడు చేయగలిగిన పనికి సమానంగా చేయగలుగుతాదని మాత్రమే కాదు, కానీ సామెతలు 31వ అధ్యాయం చదివితే ఎట్లుందంటే పురుషుని కన్నా ఎక్కువగా చేయగలిగిన శక్తి ఈ స్త్రీలో ఉందని స్త్రీ వాల్యూని పెంచుతున్నాడు సొలొమోన్. యాక్చువల్లీ ఇవన్నీ నేర్పించాలంటే బెత్షెబా ఎలా నేర్పించాల్సి వచ్చింది? తాను ఎదుర్కొన్న అవమానం, తన జీవితంలో తను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి తన కుమారునికి ఆ విలువలు నేర్పించాల్సి వచ్చింది. తను ఎదుర్కొన్న అవమానాన్ని బట్టి అవన్నీ నేర్పించగలిగింది. తను ఎదుర్కొన్న పరిస్థితులలో అక్కడనే ఉండిపోతే, అరే దేవుడు నన్ను ఇట్లనే పెట్టినాడు, ఒక గృహిణిగా పెట్టినాడు అని తన్ని తాను తగ్గించుకొని అక్కడే పెట్టింటే ఆమె ఆ విలువల్ని నేర్పించేది కాదు. మనకు సామెతలు 31వ అధ్యాయము గ్రంథంలోకి వచ్చేదే కాదు. కానీ తన అవమానాన్ని అంతటినీ అధిగమించి, తన పరిస్థితులను అధిగమించి తన కుమారుని జీవితంలో ఒక స్త్రీగా, ఒక తల్లిగా మంచి ప్రభావం చూపించింది. కాబట్టి సామెతల 31వ అధ్యాయంలో తన నేర్పంతా అక్కడ కనపడతా ఉంది. తన కుమారుడికి ఏమేమి నేర్పించిందో తన ప్రభావం అంతా ఆ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. ఒక వేదాంతి ఏమన్నాడంటే, నేను బైబిల్ చదవలేదు, నా తల్లినే బైబిల్ అంతటిని తన జీవితంలో ప్రతి పేజీని తన జీవితం ద్వారా తర్జుమా చేసిందండి. ఎంత మంచి సాక్ష్యం కదా. ఈనాడు మనకి ఏ సాక్ష్యం ఉంది? తల్లిలంగా మనకి ఏ సాక్ష్యం ఉంది? అలా మన జీవితాల్లో మనం బైబిల్ని తర్జుమా చేస్తున్నామా? లేకపోతే మన చేతిలో ఉన్న ఫోన్స్ ని తర్జుమా చేస్తున్నామా? మన చేతిలో ఉన్న యూట్యూబ్ ని తర్జుమా చేస్తున్నామా? మన చేతిలో టీవీలను మనం తర్జుమా చేస్తున్నాం. మన పిల్లలకు ఏ జీవితాన్ని మనం ట్రాన్స్లేట్ చేస్తున్నాం? తల్లులంగా ఇది మన బాధ్యత.
ప్రభు దైవికమైన పిల్లలంగా, పరిశుద్ధమైన స్త్రీలంగా, దైవభక్తి కలిగిన స్త్రీలంగా ప్రభు మన పట్ల కలిగిన ప్రణాళికను జ్ఞాపకం చేసుకొని దాన్ని గుర్తు చేసుకుని దానికి తగినట్లు జీవిస్తున్నామా మన పిల్లల జీవితాలు, మన కుటుంబ జీవితాలు? లేదా ఆధునిక ప్రపంచానికి, దాని విలువలకు, దాని కార్యక్రమాలకు, దాని విధులకు అమ్ముడుపోయి దాని ప్రకారం నడుచుకుంటున్నామా? అలా నడుచుకునే వారమైతే మనము దైవభక్తి కలిగిన స్త్రీలుగా పిలువబడం, పరిశుద్ధమైన స్త్రీలుగా పిలువబడం. కానీ మన వాక్యాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని మన పిల్లలకి పంచిపెట్టినప్పుడు, మన విశ్వాసాన్ని తరతరాలకు అందించినప్పుడు పరిశుద్ధ స్త్రీలు అనే గుంపులోకి మనము చేర్చబడి అటువంటి ప్రభావాన్ని మనము మన పిల్లల జీవితాల్లో వేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. దానికోసం మనం పిలువబడ్డామని మనం గ్రహించాలి. అదే మన పిల్లలకి కూడా నేర్పించాలి. సూసన్న వెస్లీ గురించి మీరు అందరు వినింటారు కదా. సూసన్న వెస్లీకి ఎంతమంది పిల్లలు? తల్లుల గురించి చెప్పినప్పుడు తప్పనిసరిగా సూసన్న వెస్లీ ఎగ్జాంపుల్ ని తీసుకుంటారు. ఆమెకి ఎంతమంది పిల్లలు? 17 మంది పిల్లలు. 17 మంది పిల్లల కోసం ఆమె ప్రతిరోజు ఏం చేస్తామనింది? ప్రార్థన చేస్తుంది. మనం ఎంతసేపు చేస్తామనింది? తెల్లవారుజామున చేసినట్టు లేదు. ఆమె ప్రార్థన చేసింది. 17 మంది పిల్లల కోసము 1 గంట సేపు ప్రార్థన చేసింది. ఒక్కొక్క బిడ్డ కోసం గంట స్పెండ్ చేయలేదు. అందరు పిల్లల కోసం ప్రతిరోజు 1 గంట సేపు ప్రార్థన చేసింది. ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. 17 మంది పిల్లల్ని పెట్టుకొని ఒక్కొక్క బిడ్డ కోసం 1 గంట ప్రార్థన చేస్తే ఇంకా మిగతా పనులు ఆమె ఎప్పుడు చేసుకోవాలి? ఒక భార్యగా, ఒక తల్లిగా. కాబట్టి ఆమె 17 మంది పిల్లల కోసము ప్రార్థన చేసింది. ప్రతిరోజు ప్రార్థన చేసింది. కేవలం పిల్లల కోసము 1 గంట సేపు ఆమె ప్రార్థన చేసినట్లుగా మనందరికీ తెలుసు. అంతేకాదు ఆమె కొన్ని నియమాలను పాటించిన ఒక తల్లిగా, అంటే పిల్లల ఆత్మీయ జీవితాల విషయంలో కొన్ని నియమాలను పాటించిన. అందుకే ఆమె పిల్లల్లో చాలా మంది మిషనరీస్ గా అనేక దేశాలకు వెళ్ళినట్టుగా తెలుసు. ఇంకొకటి ఏం పాటించిందంటే ఆమెకున్న 17 మంది పిల్లలతో ప్రతి వారము వారమంతటిలో ఒక్కొక్కరితో 1 గంట సేపు గడిపేది. అంటే 17 మంది కోసము వారంలో 1 గంట గడిపేది. కేవలం వాళ్ళ ఆత్మీయ రికార్డ్ ని తెలుసుకోవడం కోసం మాత్రమే ఆమె 1 గంట ఒక బిడ్డతో గడిపేది. ఆమె పోయిన వారానికి ఈ వారానికి ఒక్కొక్క బిడ్డ ఎంత ఎదిగినారు, ఎంత తగ్గినారు, ఎక్కడ స్టాగ్నేట్ అయిపోయినారు వాళ్ళ ఆత్మీయ జీవితంలో, ఎక్కడ నిలవబడిపోయినారు, ఎదుగుతున్నారా లేదా, దేంట్లో ఎదుగుతున్నారు, పరిచర్యలో ఎదుగుతున్నారా, నాయకత్వంలో ఎదుగుతున్నారా, ఇంకా దేంట్లో ఎదుగుతున్నారు, ప్రార్థనలో ఎదుగుతున్నారా, వాక్యంలో ఆమెకి రికార్డు ఉంది. దేని గురించి? వాళ్ళ పిల్లల ఆత్మీయ జీవితం గురించి. ఈ రోజు మనం కూడా తల్లులమే. మన దగ్గర ఏ రికార్డు ఉంది? మన పిల్లల్ని ఎల్కేజీ నుంచి చూపించమంటే ఎల్కేజీలో ఫస్ట్, యూకేజీలో ఫస్ట్, సెకండ్, ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్, సెకండ్ మొత్తం రికార్డ్ చూపిస్తాం. కానీ ఆత్మీయ జీవితం గురించి మనం ట్రాక్ చేస్తున్నామా? మన పిల్లలు ఆత్మీయ జీవితంలో వేర్ డూ దే ఫాల్? ఎక్కడున్నారు? ఆత్మీయ జీవితం అనే లైన్ ను ప్రభు కింద నుంచి పైకి వేస్తే మన పిల్లలు ఎక్కడున్నారు? కింద స్టెప్ లో ఉన్నారా, మధ్య స్టెప్ లో ఉన్నారా, పైన ఉన్నారా, లేకపోతే అసలు 1 స్టెప్ కూడా ఎక్కలేదు? తల్లులంగా మన పిల్లల రికార్డ్ మన దగ్గర ఉందా? మన జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో ఒక సేయింగ్ ఉంది, తల్లి బిడ్డల జీవితాల్లో లేకపోతే బిడ్డల హృదయాల్లో రాసే రాతను లోకంలో ఎంత బలమైన హస్తం కానీ, ఎంత కరుకైన హస్తం కానీ ఆ రాతను చెరపలేదంట. ఏ రకమైన రాతను రాస్తున్నాం మనం? ఏ అని 2 గీతలేసి మధ్యలో ఒక లైన్ వేస్తే ఏ అని మనం నేర్పిస్తే వాళ్ళకు వచ్చింది. సో నువ్వు ఏది రాస్తే అదే. నువ్వు ఆ వైట్ పేపర్ పైన బ్లాక్ డాట్ పెడితే అది బ్లాక్ డాట్ గానే ఉండిపోతుంది. నువ్వు వైట్ పేపర్ ని రాసి నింపితే నువ్వు రాసిన రాతనే ఉంటుంది. ఎవ్వరూ దాన్ని చెడకలేరు. తల్లి ఇంట్లో సంతోషంగా ఉందంటే కుటుంబం అంతా సంతోషం ఉంటుంది, అవునా? తల్లి బాధగా ఉందంటే అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఒక్కొక్క చోట చెదిరిపోయి ఉంటారు. అదే తండ్రి బాధగా ఉంటే, తండ్రి దుఃఖంగా ఉంటే ఎవరైనా పట్టించుకుంటారా? అసలు కేర్ కూడా చేయరు కదా. ఆయన ఎట్లుంటే మనకేంలే అనుకుంటారు. కానీ తల్లి ఆరోగ్యము, తల్లి సంతోషము ఈ కుటుంబం పైన చాలా ప్రభావం చూపిస్తుంది. కేవలం ఒక స్త్రీ మాత్రమే ఒక ఇంటిని ఒక గృహంగా, ఒక హౌస్ ని ఒక హోమ్ గా మార్చగలిగింది ఎవరు? స్త్రీ. పురుషుడు మార్చలేడు.
పురుషుడు మనం చేయగలిగిన పనులన్నీ చేస్తాడేమో, కానీ మనము స్త్రీ పాత్రను ప్రక్కన పెట్టేసి పురుష పాత్రను పోషించడానికి ప్రయత్నించవచ్చేమో, కానీ దాంట్లో సౌందర్యం లేదు. కానీ పురుషుడు మాత్రము ఒక ఇంటిని ఒక గృహంగా మార్చలేడు. కుటుంబం పైన ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? స్త్రీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పిల్లల పైన ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? తల్లి ప్రభావం. భర్త పైన ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏమనుంది? మొదటి వచనాల్లో చూస్తే, వాక్యము లేకుండానే మీ పవిత్ర ప్రవర్తన ద్వారా మీరు రాబట్టవచ్చు అని ఉంది. అవునా? వాక్యము లేకుండానే, అంటే వాక్యానికి ఈక్వల్ ప్లేస్, ఈక్వల్ ప్రయారిటీ, ఈక్వల్ బ్యాలెన్స్ ని ప్రభు మనకి ఇచ్చినాడు. అంత విలువను మనకి ఇచ్చినాడు. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, నేనెంతటి దాన్ని, మనల్ని మనం కించపరుచుకుంటా ఉంటాం, మనల్ని మనం తక్కువ చేసుకుంటా ఉంటాం, మనల్ని మనము చాలా తృణీకరించుకుంటా ఉంటాం. కానీ ప్రభు మనకి ఎటువంటి విలువ ఇచ్చినాడు? వాక్యము లేకుండానే మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా, మన మాట ద్వారా, మన క్రియల ద్వారా, మన చేతుల ద్వారా మన ఇంటి వారిలో మార్పు వస్తుంది. వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. వారు క్రీస్తు యొద్దకు ఆకర్షించబడతారు. వారు క్రీస్తు యొద్దకు రక్షింపబడతారు. ఎవరి ప్రభావం వల్ల వస్తుంది ఇదంతా? స్త్రీ ప్రభావం. పవిత్ర ప్రవర్తన కలిగి జీవిస్తే ఈ ప్రభావం ఉంటుంది. అంటే ఎంత విలువనిచ్చారు. ప్రభు ఇచ్చిన విలువను మనము స్త్రీలంగా తక్కువ చేసుకోకూడదు, తల్లులంగా తక్కువ చేసుకోకూడదు. మనల్ని మనం కించపరుచుకున్నప్పుడు, మనల్ని మనము తృణీకరించుకున్నప్పుడు, మనల్ని మనం తక్కువ చేసుకున్నప్పుడు మనం అంత ఎఫెక్టివ్ లైఫ్ లీడ్ చేయలేం. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక స్త్రీగా అంత ఇన్ఫ్లుయెన్షియల్ లైఫ్ మనం లీడ్ చేయలేం. కానీ వాక్యానుసారంగా ప్రభావితమైన జీవితాలు జీవించాలంటే మనం ఏం చేయాలి? వాక్యము చెప్పినట్లుగా ఆ విలువలను పాటిస్తూ ఆ ఆధిక్యతను మనం మెయింటైన్ చేయాలి. వాక్యానికి విధేయత చూపించాలి, క్రీస్తుకు విధేయత చూపించాలి, భర్తకు విధేయత చూపించాలి, భర్తను ప్రేమించాలి. కాబట్టి స్త్రీలమైన మనము మన చిన్న జీవితాలే, మనదే పెద్ద పెద్ద గొప్ప గొప్ప జీవితాలు కాదు కదా. మనమే మినిస్టర్స్ ని కాదు, కలెక్టర్స్ ని కాదు, కమిషనర్లం కాదు, ఇంకా పెద్ద పెద్దోళ్ళమేం కాదు. వాళ్ళైనా కానీ, వారైనా కానీ వాక్యానుసారంగా జీవించాలనుకుంటే లోబడాల్సిందే, తగ్గాల్సిందే. మనం ఎంత తగ్గితే అంత సౌందర్యం, ఎంత విధేయతగా ఉంటే అంత సౌందర్యం, అంత అందంగా కనపడుతుంది. కానీ మన వినయ విధేయతలను ప్రక్కన పెట్టేసి విర్రవీగినట్లు ప్రవర్తిస్తే మన కుటుంబ వ్యవస్థలో గృహిణులుగా ఉండకుండా డామినేటింగ్ పురుష స్థానాన్ని మనం తీసుకోవాలని డామినేషన్ చూపించినప్పుడు ఏమైతుంది? మనలోని సౌందర్యం పోతుంది, మనలోని అందం పోతుంది. ప్రభు మనకి ఇచ్చిన ఆ పిలుపు, స్త్రీగా ఇచ్చిన పిలుపు, సహకారి అని ఇచ్చిన పిలుపు, దానికి తగినట్లుగా ఆ మంచి ప్రభావాన్ని మన కుటుంబాల్లో, మన పిల్లల జీవితంలో వేస్తూ మంచి నాందిని వేసేటి వారంగా, వారి జీవితాలను తీర్చిదిద్దేటి వారంగా మనము పిలువబడ్డాం. మనల్ని పిలిచిన ఉద్దేశం ఏంటంటే, మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తులో ఎలా ఉంటారనేది ఈ రోజు మనం చూపించే ప్రభావమే. ఈ రోజు నువ్వు మంచి ప్రభావం చూపించినారంటే వాళ్ళ భవిష్యత్ జీవితాలు బాగుంటాయి. నీ జీవితం బాగలేకపోతే వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఏదేది అనుభవిస్తారో దాని అంతటికి కారణం నువ్వు మాత్రమే. నీ భర్త కాదు, నీ తల్లి కాదు, నీ తండ్రి కాదు. వాళ్ళు నష్టం అనుభవిస్తున్నారంటే నువ్వే కారణం, వాళ్ళ ఆశీర్వాదం అనుభవిస్తున్నారంటే నువ్వే కారణం. కాబట్టి ఆ భవిష్యత్తు కోసం మంచి నాందిని వేస్తాం. ఆత్మీయ జీవితాల ద్వారా మంచి ప్రభావం చూపిస్తాం, మన ప్రవర్తన ద్వారా మంచి ప్రభావం చూపిస్తాం. అన్నిటికన్నా మించి నువ్వు జీవితంలో బాగలేవా, నీ ప్రవర్తన బాగాలేదా, నీ ఆత్మీయ జీవితం బాగలేదా, పర్వాలేదు, పక్కన పెట్టేసి నీ ప్రార్థన ద్వారా నీ పిల్లల జీవితాలని బాగు చేసుకో. నీ ప్రార్థన ద్వారా నీ పిల్లల జీవితాలని భద్రం చేసుకో. విలాప వాక్యాలు 2వ అధ్యాయంలో ఏమని చెప్తాడు? మొదటి జామున లేచి నీ పిల్లల కోసం ఎలా ప్రార్థన చేయాలి? నీళ్లు కుమ్మరించినట్లు. ఏ వయసులో ప్రార్థన చేయాలి? అది చాలా మంది మిస్ అయిపోతారు. పసి పిల్లలుగా ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయాలి.
పసి పిల్లలుగా ఉన్నప్పుడే మన హృదయాలను కుమ్మరించాలి. పసి పిల్లలు కదా, వాళ్ళ కోసం ఏడవలసిన అవసరం ఏముంది? వాళ్ళు నా కేర్ లో ఉన్నారు, నా కంట్రోల్లో ఉన్నారు, నాకు తెలియకుండా ఏమొస్తుందని మనం అనుకుంటాం. కాదు, కానీ వారి పసి ప్రాయంలో ఉన్నప్పుడు ఏడ్చి ప్రార్థన చేస్తే, వారి జీవితాల కోసం మంచి ప్రార్థనా పూర్వకమైన నాందిని వేస్తే, వాళ్ళు ఎదిగిన తర్వాత మంచి ఫలాలను కోస్తారు. పసి ప్రాయంలో ఏడవకపోతే ఏమవుతుందంటే, వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ జీవితాల్లో సెటిల్ అయిన తర్వాత తప్పనిసరిగా మనం ఏడవాలి. ఇది ఎందుకంటే ప్రభు యెరూషలేము కుమార్తెలతో సిలువను మోసుకొని పోతూ ఏమని చెప్తాడు? ఎవరి కోసం ఏడవమన్నాడు? మీకోసము, మీ పిల్లల కోసము ఏడ్చుకోండి అమ్మా, నా కోసం ఏడ్చాకండి. కాబట్టి మనము ఏ వయసులో అయినా తప్పనిసరిగా తల్లులంగా మన పిల్లల కోసం కన్నీరు కార్చాల్సిన వారమే. అది మన బాధ్యత. అదేదో కార్చేది వారి పసిప్రాయంలో కారుస్తాం. పసిప్రాయంలో కారుస్తే వాళ్ళ భవిష్యత్ జీవితాలు బాగుంటాయి. ఇక్కడ కార్చలేదనుకోండి, ఇక్కడ మొదటి జాము లేచి ప్రార్థన చేయకపోతే, మొదటి జామున లేచి కన్నీటి ప్రార్థన చేయకపోతే, వారి కోసం నిట్టూర్పు విడవకపోతే ఎప్పుడు చేయాలి? వారి భవిష్యత్ జీవితం అంతా ఏడుస్తూనే ఉండాలి. ఇది మేళ అది మేళ. వారికి మంచి జీవితాలు ఇవ్వాలంటే మన చేతుల్లోనే ఉంది. వారి జీవితాలను పాడు చేయాలన్నా మన చేతుల్లో ఉంది. కాబట్టి సాయంకాల వేళ ప్రభు మనతో మాట్లాడుచుండగా స్త్రీలమైన మనము మంచి ప్రభావము మన కుటుంబాల పైన, మన పిల్లల పైన, మన భర్తల పైన మనం వేయడానికి ప్రభు మనందరినీ ఛాలెంజ్ చేయటకు ఈ చిన్న వర్తమానాన్ని దీవించుగాక. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కవితకు కూడా వందనాలు.